హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరోసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. అలాగే దీని టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. పండగ ఏదైనా కానీ స్వీట్ చేయాలి అనుకుంటే బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు. కేవలం 1 కప్పు రైస్తో ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నోట్లో పెడితే ఇట్టే వెన్నలా కరిగిపోతాయి. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. మీకు నచ్చిన సోనా మసూరి కానీ రేషన్ బియ్యం కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న రైస్ని 1కి 2 సార్లు బాగా కడిగేసి నీళ్ళు ములిగేంత వరకు బియ్యం ములిగేంత వరకు నీళ్ళను వేసేసి ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి. తెల్లవారితే చూస్తే ఇలా రైస్ అయితే బాగా నాని ఉన్నాయండి. ఇలా నాని ఉన్న రైస్ని మరొకసారి బాగా కడిగేసుకొని ఆ నీళ్ళంతటిని బయటకు తీసేసుకున్న తర్వాత నీళ్ళు లేకుండా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే ఈ బియ్యాన్ని వేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బియ్యం వేసుకున్న తర్వాత ఒకవేళ వాటర్ అవసరం అనుకుంటే కొంచెం వేసేసి ఈ విధంగా మెత్తగా ఫైన్ పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని మిక్సింగ్ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోండి. మెత్తగా ఉండాలి, అలాగే కాస్తంత గట్టిగా రుబ్బుకోవాలి, మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు. నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి. 1/2 కప్పు కంటే తక్కువ నీళ్ళను వేసుకోండి. కొంచెం జస్ట్ మనకి బెల్లం కరగాలంటే పాకం రావాల్సిన పని లేదు. ఇలా నీళ్ళను వేసుకొని మొత్తం బెల్లాన్ని కరిగించుకోండి. అలాగే ఈలోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇది చల్లారినాక ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బియ్యం బ్యాటర్ ఉంది కదండి, ఈ పేస్ట్లో అయితే ఈ పాకాన్ని వడపెట్టేసుకోండి. ఏదైనా నలకలు ఉంటే పైకి వచ్చేస్తాయి, స్ట్రైనర్లో వేసుకొని వడపెట్టేసుకోండి. వడపెట్టుకున్న తర్వాత ఈ బెల్లం పాకం మొత్తం ఈ రైస్ ఫ్లోర్లో మొత్తం అంతా కలిసే విధంగా ఈ పేస్ట్లో మొత్తం కలిపేసుకోండి. లమ్స్ ఏమీ లేకుండా పాకం మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి. బెల్లం పాకం బెల్లం కరిగించేటప్పుడు కాస్తంత తక్కువ వాటర్నే వేసుకొని కరిగించుకోవాలి. ఇలా మొత్తం లమ్స్ ఏమీ లేకుండా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని దీన్ని మొత్తం బాగా కలిపేసుకోండి. లమ్స్ ఏమీ లేకుండా కొంచెం వేసుకోండి. పడుతుంది అనుకుంటే మరి కొంచెం వేసుకోండి. ఒకవేళ ఇంట్లో గోధుమ పిండి లేకపోతే ఆ ప్లేస్లో మైదా పిండిని వాడుకోండి. ఇలా కొంచెం వేసుకొని విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ లమ్స్ లేకుండా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి. కొంచెం పిండి మీకు ఎంత పిండి పడుతుందో 1/2 కప్ కంటే ఎక్కువ పిండి పట్టకూడదు. అంటే మనం బియ్యం రుబ్బుకునేటప్పుడు అలాగే బెల్లం కరిగించుకునేటప్పుడు నీళ్ళను తక్కువ వేసుకొని చేసుకుంటే మనకి పిండి అనేది ఎక్కువ పట్టదు. అలాగే ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు అయితే యాలకుల పొడి, ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ ఉప్పుని, అలాగే ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ వంట సోడాని వేసుకోండి. బాగా పొంగి వస్తాయి. ఇలా ఇవన్నింటినీ వేసిన తర్వాత మరొక్కసారి బాగా కలిపేసుకోండి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ తిక్కుగా ఉండకూడదు. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని మూత పెట్టేసి ఒక 1/2 గంట సేపు రెస్ట్ ఇచ్చేయండి. 1/2 గంట తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉంటుంది, కాస్త దగ్గర పడుతుంది కూడా. ఇలా నాని ఉన్న పిండిని మరొక్కసారి బాగా కలిపేసుకోండి. అలాగే ఈలోపైతే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. కళాయి కాస్త లోతుగా ఉన్న కళాయి పెట్టేసుకుంటే మనకి ఇవి బాగా వస్తాయండి. లైక్ ఎలా అంటే పొంగనాలని చెప్పొచ్చు, అంత బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒక గరిటెడ బ్యాటర్ తీసుకొని వేడి ఆయిల్లో వేసుకోవాలి. వాటంతటా అదే పైకి తేలేంత వరకు మనం గరిటె పెట్టకూడదు. వన్స్ పైకి తేలిన తర్వాత పూరి పైన ఆయిల్ ఎలా వేస్తామో అలా వేస్తే బాగా పొంగుతుంది. ఇప్పుడు దాన్ని అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే చుట్టుపక్కల ఉండేవి క్రంచీగా ఉంటుంది, మధ్యలో కాస్తంత సాఫ్ట్గా ఉంటుంది. ఇలా రెడీ అయినాక వీటిని ఆయిల్లో నుంచి పక్క తీసుకోండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఎమ్మీగా ఉంది. దీన్నైతే ఒక 1 వీక్ to 15 days స్టోర్ చేసుకొని తినొచ్చు. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.